మహాగరుడు అయినటువంటి మా గొప్ప దేవుడా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. 2026 సంవత్సరం మే నెలలో ఈ యొక్క 4వ పునరుత్థాన దినమందు మీ పాదాల చెంత సజీవులుగా కనిపించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఎండలు ఎంతో ఆయన విస్తారంగా ఉన్న అలనాడు ఆయన ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు, పగలు ఎండ దెబ్బ తగులకుండా మేఘస్తంభం నుంచి అరణ్య యాత్రలో వారికి ఎంతో సహాయపడ్డారు. మాకు కూడా అదే సహాయాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు మీ గణనామాన్ని ప్రత్యేక సమయంలో కనపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, గ్లోరీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నాయన తండ్రి, మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం ప్రభువా. మీ నామానికి నాయన వేలాది వందనాలు, లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తోడుకు వచ్చినటువంటి నీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు, నీ దాసులను బట్టి, నీ దాసురాలు బట్టి కూడా మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా మీరు తోడుకొని వచ్చి మీరు సహాయం చేయమని ప్రభువా మీ స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ చదువుబడిన లేఖన భాగములు బలహీనుడైనటువంటి నీ దాసుడు నాయన తండ్రి ప్రభువా ధ్యానం చేయబోతూ ఉంటుండగా నీ దాసును బలపరిచి, నీ దాసును మరుగుపరిచి నాయన మరుగైనటువంటి మీ మన్నాను మా అందరికీ నాయన మీరు అనుగ్రహించి మీ గణనామాన్ని గణపరచుకొని ఈ దిన దీవుల్లో మాపై కృమరించమని మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మీరు కలుగు చేయండి. మీ ఆత్మ ప్రభావం మాత్రమే యేసు నామములో మందిరంలో పనిచేయను గాక. వేరొక ఆలోచనకు, తలపులకు నాయన అవకాశం లేకుండా గాక. అట్టి కృప మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందరికీ వినిపిస్తుంది కదా? ఎవరికైనా వినిపించకపోతే 2 సార్లు చెప్తాను, మీరు చేతులు ఎత్తాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చదువుతూ ఉన్నాను. యెషై 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. హల్లెలూయా. పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి. యెషై తన 7 కుమారులను సమూయేలు యొద్దకు పిలువగా సమూయేలు ఏం చెప్పాడట? యెహోవా వీరిని కోరుకోలేదు. అసలు యెషైకి ఎంతమంది కుమారులు? 8 మంది. ఇదే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే దాంట్లో ఉంది చూడండి. యెషైకి 8 కుమారులు. ఎంతమంది? 8 కుమారులు. కానీ యెషై సమూయేలు ఎదుటికి ఎంతమందిని పెట్టాడు? 7. అంటే ఇంకోటి సంగతి ఏంటి? అవసరము లేనివాడు, పరిగణలోకి రానివాడు, ఏ ఒక్కరు పట్టించుకోలేనివాడు. ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి ఆయన చూసిన వాళ్ళందరూ కొన్ని చులకనగా చూస్తూ ఉన్నారు. కానీ అద్భుతమైన తెలుసా, ఈరోజు నీ పరిస్థితి కూడా అలా ఉందేమో, కానీ దేవుడు ఒక వ్యక్తిని పరిగణించినప్పుడు ఈ పరిస్థితుల ప్రభావం వారిపై ఏమాత్రం కొన్ని వెనక్కి నెట్టడానికి పని చెయ్యవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించాలి, దావీదు యెషైకి పుట్టినటువంటి 8 కుమారుల్లో ఆఖరి వాడు, లేక చివరి వాడు, లేక కడసారి వాడు. సమూయేలు తన కుమారుల్లో ఒకరికి అభిషేకించడానికి బెత్లెహేముకు వెళ్ళి యెషైకి చెప్పి తన కుమారులను ముందు పెట్టమన్నప్పుడు 7 మాత్రమే పెట్టాడు.
చిన్న కుమారుడు మాత్రము మర్చిపోయాడు. కన్న తల్లిదండ్రులు మరిచిన ఎవరు మరవడట? అందరూ చెప్పండి, దేవుడు నిన్ను మరవడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు విశ్వాసము కలిగి నువ్వు ఎప్పుడైతే ఆ సంగతి నీ గుండెల్లో నువ్వు పెట్టుకుంటావో ఏ విషయంలో కూడా నువ్వు బాధపడే పరిస్థితిని దేవుడు నీకు కలుగు చేయడు. దావీదు వలె ఎవరు నేను పట్టించుకోకపోయినా వారు ఇంటి వారైనా, తోబుట్టువులైనా, రక్త సంబంధులైనా, స్నేహితులైనా, సంఘమైనా, సమాజమైనా, మరి ఎవరో అవచ్చు దాకా, కానీ దేవుడు పట్టించుకునే విధంగా నీ నడక, నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ చూపు ఉండేటప్పుడు అందరికంటే మించిన వాడు ఆదరించడం సమర్థుడైనటువంటి దేవుని యొక్క దృష్టి నీ మీద మాత్రమే ఉంటుందనే సంగతి ఏ ఒక్కరూ కూడా మరవటానికి వీల్లేనే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఈ కొత్త పిల్లలు ఇద్దరు కనిపిస్తున్నారు. ఎక్కడి నుండి అమ్మా? వెస్ట్ గోదావరి. ఓకే. ఎందుకంటే వీళ్ళు అల్లు ఏంటి సరే చేతులు ఎక్కట్లేదు, పర్టికులర్ గా కనిపిస్తున్నారు. దేవుడు వారిని దీవిస్తున్నాడు. ఈసారి అల్లు ఏంటి సరే మీరు కూడా కలిసిపోవాలి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. కలిసారు, దేవుడు దీవించున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు ఎవరి వైపు చూస్తాడు తెలుసా? దేవుడు ఎప్పుడు ఎవరి వైపు చూస్తాడు తెలుసా? బాగున్న వారి వైపు చూడటం. ఎవరి వైపు చూస్తాడు? బాగు లేని వాడి వైపే చూస్తాడు. ఎందుకు తెలుసా? ఇంటిలో తల్లిదండ్రులు బాగుండే మీద అంత దృష్టి పెట్టరు. ఎవరి మీద పెడతారు? బాగులేని వారి మీదే పెడతారు. ఇప్పుడు నేను వచ్చినట్టు నాకు ఎదురుగా సలుగమ్మ కనిపిస్తుంది, చేతులు కొట్టుకోవడం అంటే ఆవిడకి నొప్పి ఉంది, బాగులేదు. దైవజనుని యొక్క దృష్టి బాగులేని వారి మీద పడినప్పుడు దేవుని యొక్క దృష్టి ఎవరిలో ఉంది? కంపల్సరిగా బాగులేని వారి పైన మాత్రమే ఉంటాదనే సంగతి ఏ ఒక్కరు కూడా మరువకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్న పిల్లరా గమనించాలి. దావీదును కన్న తండ్రి మరిచాడు. ఎవరు మర్చాడు? కన్న తండ్రి మర్చిపోయాడు. సమూయేలు యొద్దకు తన 7 కుమారులే ఉన్నట్లుగా 7 పెట్టాడు తప్ప దావీదును మాత్రము యెష్షయి జ్ఞాపకము చేసుకోలేదు. ఇక్కడ అందరూ కూడా విశ్వసించవలసినటువంటి ఒక విషయం చెప్తాను. అది దేవుడే సమూయేలు జ్ఞాపకం చేశాడు. 7 పెట్టాడు. ఈ 7 కూడా దేవునికి అవసరం లేదని యెష్షయితో చెప్పాడు. చెప్పినప్పుడు యెష్షయి ఏం చేయాలి? ఇంకొకడు ఉన్నాడు బాబు అని చెప్పాలా లేదా? చెప్పాలి. కానీ అని చెప్పలా. ఈయన ప్రశ్నించాడు, ఇంకెవరైనా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాసేసాను. ఇక్కడే ఉన్నావా నువ్వు? ఊరి నుండి వచ్చిన వాళ్ళు సెటరైట్ అయిపోయాడు. నువ్వేమో ఇప్పుడే బైబిల్ చదివిస్తాను. వినాలి, చెప్పేటప్పుడు వినా. ఏంటన్నా ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఆశీస్ వరకు వచ్చావు. ఇంకెవరైనా ఉన్నారని దైవజనుడు ప్రశ్నించినంత వరకు దావీదుకు కన్నతండ్రి అయినటువంటి యెష్షయికు జ్ఞాపకం రాలే. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం కాస్తాడట? గొర్రెలు. ఇక్కడ ఈ మాట గమనించాడు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాసిన వాడు, పశువులు వెంట తిరిగిన వాడు, చదువు సంధ్య లేనివాడు, ఏ పనికి పాటికి వెళ్ళిన వాడు, ఏ ఒక్కరిని కూడా
అవసరము ఉండనే కూడా. కానీ వారే ఎవరికి అవసరం? దాంట్లో నువ్వుంటే నీ 2 చేతులు పైకెత్తి గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంటి వారికి అవసరం లేదు, కన్నా తల్లిదండ్రులకు అవసరం లేదు, తోబుట్టువులకు కూడా అవసరం లేదు. దావీదంటే పట్టించుకున్న వారే లేరు. వీడు గొర్రెలు కాయడానికి తప్ప దేనికి పని చేయడానికి పక్కకు పెట్టబడినటువంటి దావీదే ఎవరికి అవసరం వచ్చారు తెలుసా? పరమ తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ప్రభుత్వ అధినేతలకే అధినేత, అధికారులకే అధికారి, ఆయనకు సాటి అయిన వాడు కూడా లేనటువంటి దేవుడికి దేవుడే, దావీదుకు దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు వలె చిన్న చూపు చూపబడినట్లయితే నువ్వు దేవుడిని స్తుతించు. దావీదుని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదుకు అభిషేకించవలసినటువంటి పని పెట్టుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా అభిషేకించబోతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా నువ్వు రాణించాలని, ప్రయోజకురాలుగా ఉండాలి. అన్ని విధాలుగా కూడా దేవుని ద్వారా ఆదరింపబడాలి. నువ్వే చిన్న పని చేసినా పనిని బట్టి నీకు నువ్వు చిన్నపుచ్చుకోక, ఆ పనిని బట్టి దేవుడిని ఏం చేయాలి? స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుని స్తుతించడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, నిన్నెక్కడ సెట్ చేయాలో, నిన్నెక్కడ కూర్చుని పెట్టాలో, నిన్నెక్కడ నిలవబెట్టాలో, నిన్ను ఏ విధంగా వాడుకోవాలో ఆయన నిర్ణయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉన్నారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దావీదును ఏ ఒక్కరు పట్టించుకోండి. దావీదు ఏ ఒక్కరికి అక్కడికి రానే. దావీదును పట్టించుకునే నాదులు కనిపించవా? కానీ ఆ పరమ తండ్రి ఎవరి చేత అడిగించాడు? దైవజనుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయినటువంటి సమయం ద్వారా అడిగించాడు. నీకు ఈ 7 ఇంకెవరైనా ఉన్నారా? ప్రశ్నిస్తే తప్ప చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎవరు? దావీదు. ఈరోజు మరొకసారి మీకు ప్రశ్న వేస్తూ ఉన్నాం, నీ పరిస్థితి కూడా అలాగుందేమో. ఆ పరిస్థితి అలాగున్నట్లయితే నీ చెయ్యి నా ప్రభు చేతిలో పెట్టాడు. ఆదరించడం సమర్థుడు, నీతో ఉండి అందరికంటే నిన్నగా చేయటకు ఆయనకు మించిన వాడు లేనే లేడు. హల్లెలూయా. ఇప్పుడు చర్చికి వచ్చిన వారు, బండి మీద వచ్చిన వారు కూడా చెమటలు ఎక్కారు. జాగ్రత్తగా వెళ్ళి ఆ చివర ఆటో దిగి వచ్చిన వాళ్ళు కూడా చెమటలు ఎక్కారు. ఇంట్లో ఉన్న వారి పరిస్థితి ఇంకా మనకంటే భిన్నంగా ఏమీ లేదు. కానీ దావీదు యొక్క పరిస్థితి ఇంకా కష్టతరమైనది. కానీ గొర్రెలపై ఆయన పెట్టినటువంటి శ్రద్ధ, గొర్రెల్ని సంరక్షించడంలో ఆయన చూపించినటువంటి శ్రద్ధ ఆశీనుడైనటువంటి యేసునే కదిలించింది. హల్లెలూయా. ఎవరు కనుదృష్టి పట్టడానికి, మనుషుల యొక్క కనుదృష్టి పట్టడానికి ఊరు వదిలేస్తారు. మనుషుల యొక్క కనుదృష్టి నీ మీద పట్టడం కోరుకోవడమే మహా తప్పని నేను చెప్తాను. ఎందుకు తెలుసా? మనుషుల యొక్క ప్రేమ ఈ రోజు నీ మీద ఉన్నట్లుగా రేపు, అందరూ చెప్పాలి, ఈ రోజు నీ మీద ఉన్నట్లుగా రేపు నీ మీద ఉండదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఈ రోజు ఎలాగైతే ఉందో రేపు ఇంకా పెరుగుగా తప్ప తరగతి. తప్పు చేస్తే సరి చేస్తారు తప్ప దూరం మాత్రమో పెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుకుంటారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనము ఇప్పుడు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉన్నాము.
40 డిగ్రీల వేడితో ఉన్నాం. ఈ 40 డిగ్రీలకే ఫ్యాన్ తిరుగుతున్నా కిందని ఏమొస్తాయి? చెమటలు వస్తాయి. మరి కొండలు, గుట్టలు, పర్వతాలు, గొర్రెలు వల్ల తిరిగిన బట్టి దావీదు పరిస్థితి ఏంటి? దావీదు యొక్క పరిస్థితి ఏంటి? అలాగా తిరిగిన ఆయన ముఖం ఎలా ఉండటం? ఎర్రటి వాడును ఆయన వస్తూ ఉండేటప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే 12వ వచనం చదువుతున్న 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు ఎర్రటి వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఎలా ఉన్నాడట? అందరూ ఇక్కడే ఉన్నారా? కూరలేమో కింద పెట్టేసి వచ్చాను. ఏమైనా వచ్చి తిప్పిపోతాను ఆలోచిస్తున్నాను. ఏంటడా? ఎర్రటి వాడు ఎండల్లో తిరిగిన ఆ గొర్రెల మీద ఆయన అందానికి డొక్క రాకుండా దేవుడు సహాయము చేస్తాడు. ఎదుగులో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడిని ప్రేమించేవారు ఎప్పుడు వారు అందంగానే ఉంటారు. నీకు తెలియని విషయం అది. దేవుడిని ప్రేమించేవారు ఎలా ఉంటారు? అద్దం ముందుండి గంటలు కొద్ది అన్ని నువ్వు చూసుకున్నా దాని ద్వారా వచ్చింది తక్కువ సమయం, చెమటెక్కినంత పోతుంది. కానీ దేవుడు అనుగ్రహించినది చెమటతో సంబంధం లేదు, అది తరగని నిధిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కొరకు రాయబడినటువంటి మంచి మాట ఏంటంటే అతడు ఎర్రనివాడును చక్కటి నేత్రములు కలవాడును చూచుటకు సుందరమైన వాడు. సుందరం అంటే అందగాడు. ఎటువంటి వాడు? అందగాడు. అందముతో పాటుగా ఆయనకేమో తెలుసా? అందముతో పాటుగా ఆయనకి దేవుని యందు భయము, భక్తి ఉంది. హల్లెలూయా. దేవుని యందు భయము, భక్తి ఉంది. దేవుని యందు భయము, భక్తి ఉన్న వారికి ఏమంటారు తెలుసా? పిరికితనం ఉండదు. వెనకాల పిల్లలు మీ దగ్గరికి వచ్చేసరికి మీరు కొద్దిగా వాళ్ళ పక్కకు పెట్టి మీరు వినాలి. ఏంటట? ఎవరికైతే దేవుని యందు భయము, భక్తి ఉంటుందో వారికి గుండెల్లో ఏమంటారు తెలుసా? బహు ధైర్యం. ఆ ధైర్యాన్ని బట్టే రాజైనటువంటి సౌలుకు దావీదు సాక్ష్యము ఇచ్చాడు. చూడండి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1 సమూయేలు 17వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చదివితే కాయచుండా దానిని తరిమి, అది చంపి కాదు, అది కొట్టి, చంపిన తర్వాత చంపి అనే తర్వాత మీరు చదవండి ఏముంది? దాని నోట నుండి ఆ గొర్రెలు విడిపోయింది. చంపిన దాని నోట నుండి ఇంకా లాగడం పెట్టి అదే వదిలేస్తుంది. తరిమి కొట్టిన తర్వాత అది ఏం చేస్తుంది? దాని నోట నుండి విడిపించాడు. నెక్స్ట్, అది నా మీదకి లాగా దాని గడ్డము పట్టుకొని
దానిని కొట్టి చంపితం. మీ దాసునైన నేను ఆ సింహమును సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులు లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్లే ఆగును. ఆ మాట చదివి ఇది ముగిస్తాం. చూడండి. యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో ఆయన 37 వచనంలో 3వ వచనంలో 3వ లైన్ నుండి చదివారు. అందుకు సౌలు ఏమన్నాడు? అంటే ఆ సాక్ష్యం విన్న తర్వాత ముందేమో అడ్డు పెట్టాడు. నువ్వు బాలుడివి, వాడి యుద్ధంలో నైపుణ్యము కలిగిన వాడు కనుక వాడితో నువ్వు పోట్లాడటం కానీ వాడితో నువ్వు యుద్ధం చేయడం కానీ నీకు చేత కానీ కాదు. రాజునే నేను పిరికివాడుగా మారిపోయిన వాడి యొక్క బయటికి వాడు చూపిస్తున్నటువంటి చూసి నేను వెనకడుగు వేశాను. నన్ను చూస్తున్నటువంటి సైనికులు కూడా వెనకడుగు వేశాను. నువ్వేమో కుర్రోడివి, చిన్నోడివి, నువ్వు వాడి మీదకి ఎలా వెళ్ళగలవంటే అప్పుడు ఈ సాక్ష్యము చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకింపబడిన వాడికి ఉన్నటువంటి ధైర్యము, గుండె ధైర్యము అన్ని ఉన్నవాడికి కూడా హల్లెలూయా. దేవుడు కూడా అభిషేకము నొందిన వారికి ఉన్నటువంటి గుండె ధైర్యం, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారికి ఉన్నటువంటి ఆ ధైర్యము, ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అన్ని పొలాలు, స్థలాలు అన్ని కలిగిన వారు, చదువు, అధికారము కూడా కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు, బంధువులు, బలగము కలిగిన వారు, కులము, మతము కలిగిన వారికి కూడా ధైర్యము ఉండదు. ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? ఏ సైన్యం ఎవరైతే కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆ ధైర్యము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సౌలు కూడా ప్రభు నమ్మినోడా నమ్మనోడా? మరి నమ్మినోడైతే ధైర్యం ఏమైంది? దానికి సమాధానం చెప్పండి. నమ్మిన వాడైతే దావీదు ఉన్నటువంటి ధైర్యము ఎవరికి ఉండాలి? రాబోయేటువంటి సౌలుకి ఉండాలి. అవిధేయుడుగా మరణాన్ని బట్టి, రాజు అవిధేయుడుగా మరణాన్ని బట్టి ఒక కుర్రోవాడిని దేవుడు రాజు ముందు లేపాడు. మరి రాబోతున్న జనాలు నిన్ను ప్రక్కకు దూసి వీడినే నిలబెట్టాలనే సంకేతాన్ని దేవుడు చెప్పాడు. భక్తి ఎప్పుడు కూడా అందరి ముందు నిన్ను నిలవబెడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌలు మునుపటి ఉన్నటువంటి భక్తి సౌలుకి ఏమైంది? లోపించింది కడుపునే అవిధేయుడుగా మారాడు. ఇదే 1 సమూయేలు గ్రంథం 13:15 మనం చదివినట్లయితే ఆ 2 దగ్గరలో కూడా ఆయన ఏం చేస్తాడు? అవిధేయుడుగా దేవుడికి మారిపోయాడు. మారిపోబట్టే 16వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 16వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందంటే సౌలు మీదకి దైవాత్మ వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది? దైవాత్మ, దురాత్మ వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ అవిధేయత, నీవు ఎరిగినటువంటి దేవుని పేరెత్తిన ఆయన రక్తంలో కలగైనటువంటి నిన్ను చూసినా దెయ్యము పోవలసింది పోయి అది నీ దగ్గరకు దేవుడు దాన్ని అనుమతించాడంటే నీకు ప్రశ్నించుకో. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? మార్కు సువార్త 16:17 మార్కు సువార్త 16:17 ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? అమ్మా, నమ్మినా
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. ఏమనగా నా నామమున ఏంటి ఎవరు వెళ్ళగొడతారు? నమ్మిన వాళ్ళు ఎవరు? నమ్మిన వాళ్ళు ఎవరు? ఆ మాటకు జవాబు రాకుండా మనం బ్రతుకుతున్నాం. అది ప్రశ్న చెప్పడం కాదు, ఎస్ఐకి అడిగితేనే చెప్పాడు. ఒకడు ఉన్నాడు, ఎవడాడు? కడసాడి వాడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటాడు. వాడికి నాకు అవసరం లేదు, ఆడంటే నాకు అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్పాడు. కానీ ఆయన ఎవరికి అవసరం అయ్యాడు తెలుసా? రాజు అయినటువంటి దేవునికే దావీదు అవసరమయ్యాడు కనుక అభిషేకము నొందడానికి తన అమితంగా ప్రేమించినటువంటి దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరకు ఆయన వెళ్ళాల. ఆయన ఇంటికే ఎవరు వెళ్ళారు? సమూయేలు వెళ్ళాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మీకు ఒక మాట చెప్తాను. తమిళనాడులో ఈ నెలలోనే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎంతమంది గుర్తుంది? ఆ చెయ్యన పూర్తిగా పైకి వెళ్తాడు, లెక్క పెడతాడు. అంటే ఎంతమంది తెలిసిందని? తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చింది? మన దేశంలో రెండో క్రైస్తవుడు ఏలుతున్నటువంటి రాష్ట్రము తమిళనాడు. మన దేశంలో మొట్టమొదట క్రైస్తవులు ఏలుతున్నటువంటి రాష్ట్రము మేఘాలయ. అక్కడ అంతా సన్మాల్ రాజ్యమే, వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. ఇప్పుడు రెండో రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ లాగా చేతుల్లో తీసుకోవాలని విఫల ప్రయత్నాలు చేసిన వారందరూ కూడా విఫలమయ్యారు. దేవుడు ఇంకోటి ఏం తెలుసా సంగతి? అధికారము, డబ్బు కావలసిందంతా సమకూరిస్తేనే గెలవడం చాలా కష్టమైనటువంటి రాష్ట్రం బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తున్న వాడు 5 పైసలు, నేను అన్ని మాట చెప్పండి, 5 పైసలు ఎవరికి ఇవ్వాల? ఆ మాట ఎవరు చెప్పింది తెలుసా? బీజేపీ మాజీ అధ్యక్షుడు తమిళనాడుకి, ఆయన పేరు అన్నమలై. ఆయన మాజీ ఐపీఎస్ కూడా. ఐపీఎస్ రిజైన్ చేసి బీజేపీలో చేరితే ఆ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయనకి ఇచ్చారు. పోలీసులు ఎప్పుడు ఎవరి కొరకు కూడాను, నా మాట అర్థమవుతుందా? వినిపిస్తుందా లేదా? దానికి పోలీసులు ఎవరి కొరకు కూడా మంచి మాట చెప్పడము అరుదు. మరి ముఖ్యంగా బీజేపీ కూడా అసలే చెప్పడం. ఆయన బీజేపీ మాజీ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? 5 పైసలు పంచకుండా, జాగ్రత్తగా వినండి, 5 పైసలు పంచకుండా కారు డ్రైవర్ కొడుకు సీట్ ఇస్తాను గెలిచాడు ఎమ్మెల్యేగా. అయితే మా చేతులు నువ్వే ఎంత పోయావో అయిపోయావు, చేతులు ఎత్తి గట్టిగా అది చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారు డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చాడు, ఆయన గెలిచాడు. ట్యూషన్ టీచర్ కి సీట్ ఇచ్చాడు, ఆయన గెలిచాడు. ఆటో డ్రైవర్ కి సీట్ ఇచ్చాడు, ఆయన గెలిచాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తమిళనాడు స్పీకర్ ఒకప్పుడు సువార్థికుడు, ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీకి ఆయన స్పీకర్. ఆయన పేరు జేసీడీ ప్రభాకర్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
జేసీడీ అంటే తెలుసా? జాన్ క్రిస్టియన్ దేవవరపు ప్రభాకర్. జాన్ క్రిస్టియన్ దేవవరపు ప్రభాకర్ రోజుకి 5 బైబిల్ పంచడం ప్రారంభించినటువంటి ఆయన దేవుణ్ణి నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను ఎలా కోరుకుంటే చెప్పడానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. రోజుకి 5 బైబిల్తో ప్రారంభించినటువంటి ఆయన యొక్క సువార్త నెలకి 500 బైబిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నెలకి 500. ఆయన ముందు ఆల్ ఇండియా అన్నా డిఎంకే దాంట్లో ఉండేవాడు. ఒక 10-15 సంవత్సరాల నుండి ఈ కొత్తగా పెట్టిన పార్టీలోకి జస్ట్ ఎలక్షన్స్ ముందే ఆయన ఈ పార్టీలోకి వచ్చాడు. వచ్చి గెలిచాడు. నెలకి 500 బైబిల్ పంచడం ఎక్కడ? ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉండేటప్పుడు కూడా ఆయన మానలేదు. ఇది ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేస్తూ ఉండేటప్పుడు కూడా బైబిల్ పంచడము మనమైతే ఏం చేస్తాం? చెప్పవలసింది ఏదో కొద్దిగా గట్టిగా చెప్పండి. మనమైతే ఏం చేస్తాం? తీరిక లేదండి. ఇప్పుడు ఎలా పెంచుతాం? పత్రిక ఇవ్వడానికే మనకు తీరిక లేదు, బైబిల్ ఎక్కడ పంచుతాం? ఎలక్షన్ సమయంలో కూడా పంచడం ఆయన మానలేదు. గెలిచిన తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు మొట్టమొదటి స్పీకర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మాట చెప్తాను. ఏమీ లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రభు ప్రభు అని అంటారు. నేను అనేది అవునా కాదా? అందరూ గట్టిగా చెప్పండి. ఏమీ లేనప్పుడు ఎప్పుడు ప్రభు నాకు సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయట. అన్ని వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆయన్నే పక్కకు పెడతాం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ జేసీడీ ప్రభాకర్ గారు స్పీకర్ అవ్వడానికి ఆయన స్థానంలో కూర్చోబెట్టడానికి అందరూ ఈ ఆపోజిషన్ లీడరు, వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు కూడా సీట్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉండేటప్పుడు బైబిల్లో ఉన్నవి 3 మాటలైనా చేయలేదు. బైబిల్ తీసే ఎంతదా చేసింది, బైబిల్ చూడకూడదు చెప్పలేదు. అక్కడే బైబిల్లో తీసి చుట్టూ ఉన్న వాళ్ళకి బైబిల్ ఇచ్చి ఆ వాక్యాలైనా చెప్పాడు. మొట్టమొదటి యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. దానిలో ఉన్నటువంటి మాట కొద్దిగా గట్టిగా మా తల కిందకి దించి చదివితే నీకే వినిపిస్తుంది, తల పైకి ఎత్తే నాకు వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరు చదివారు అమ్మా? రైట్. ఎవరును తెలుసుకొనలేని మహత్తమైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. అందరూ బైబిల్ తీశారు. ఇప్పుడు చదివేటప్పుడు బైబిల్ ఉన్నాడు. మరొకసారి నేనే చదువుతాను, చూడాలి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవరు తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలు లేని అన్ని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో యేసయ్య. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా?
ఎవరు చెప్తున్నారు తెలుసా? యోగు. యోగు చెప్తూ ఉన్నాడు, అప్పటికి అంత అయిపోయింది. ఏమైపోయింది? కన్నబిడ్డలు వెళ్ళిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఆస్తంతా కూడా ఆవిరైపోయింది. పట్టుకున్న వారి వదిలిపోయింది. స్నేహితులు చుట్టూ చేరి ఏమైనా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కొట్టి పలికినటువంటి మాట ఏంటి తెలుసా? పలికినటువంటి మాట, ఎవడను లేనన్ని అద్భుత క్రియలను ఆయన చెల్లించున్నాడు. ఎవరైనా లెక్క లేనన్ని అద్భుత కార్యములు. ఈరోజు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ 234 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో 218 వస్తేనే ముఖ్యమంత్రి అవుతారు. జాగ్రత్తగా ఉన్నారు. క్రైస్తవుడి యొక్క పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడన్న సంగతి చెబుతున్నాను. ఈరోజు నువ్వు డేలా పడుతూ ఉన్నావేమో, ఈరోజు నాకు ఏ సహాయం దేవుడు అందలేదు అనుకుంటూ ఉన్నావేమో, అందించడానికి ఆయన ఎప్పుడు సిద్ధపడి ఉంటాడు. అందుకునే ముందు పరీక్షకు సిద్ధపడ. పరీక్షకు సిద్ధపడకపోతే నువ్వు పాస్ అవ్వవు. నేను పరీక్షలు అయిన కానీ నేను పాస్ అవ్వాలనుకుంటానన్న అంత వాడు ఇంకేమీ ఉండదు. సుప్రియ వచ్చిందా? మనం నీట్ రాశారు, నీట్ పరీక్ష రాశారు. ఆ దౌర్భాగ్యులు ఎక్కడో పేపర్ లీక్ అయితే ఈ కష్టపడి చదివిపోయినాం. వీళ్ళు ఇప్పుడు 3వ అదే కావాలని దృష్టి పెట్టింది. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది. వచ్చి నెల జరుగుతుంది, 21 అనుకుంటా. కష్టపడి చదివే వాళ్ళకి అదే కావాలనుకున్న వాళ్ళకి ఇది ఎంత ఇబ్బందికరం? ఇబ్బందే కాదా? ఎంతో ఇబ్బంది. కానీ తప్పని పరిస్థితి ఎదురయ్యింది. ఆ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రెసిడెంట్ జోసెఫ్ విజయ్ గారు చెప్పింది ఏంటంటే, ఆ పరీక్షతో సంబంధం లేకుండా మార్క్స్ మెరిట్ని బట్టి ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చేసి సలహా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది పక్కకు పెడితే 234 సీట్లలో ఈయన 118 సీట్లు వస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ ఈయనకి ఎన్ని వచ్చాయి తెలుసా? 108 వచ్చాయి. దాంట్లో ఆయన గెలిచినవి 2. దాంట్లో ఒకటి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే ఇప్పుడు ఎన్ని అయినట్లు? 107. 107కి 118 అవ్వాలంటే ఇంకెన్ని కావాలి? ఇంకా 11 కావాలి. నేను బల నిరూపణ చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. గవర్నరు పద్ధతి ప్రకారం ఆహ్వానించాలి. బల నిరూపణ చేసుకో, నీకు సమయం ఇస్తానని చెప్పాలి. సుప్రీంకోర్టు రూలింగ్ అది. సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం చెప్పింది ఏంటంటే, ముందు వారిని ఈ ఎమ్మెల్యే సీట్లు ఏ పార్టీకి అయితే ఎక్కువగా వచ్చాయో వారిని ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆహ్వానించాలి, ప్రమాణ స్వీకారం చేయించాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేటప్పుడు, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం పెట్టేటప్పుడు దానిలో గెలిస్తే ఆయన కంటిన్యూ అవుతాడు, లేకపోతే ఆయన దిగిపోతాడు. కానీ అవకాశం మాత్రం ఎవరికి ఇవ్వాలి? ఎక్కువ రిజెక్టెడ్ సీట్స్ ఎవరికైతే వచ్చేదో వారికే ఇవ్వాలి. కానీ ఆయనకి 10 రోజులు పెట్టవలసిన బాధలన్నీ పెట్టాడు. పరీక్షకి ఎప్పుడు పూర్ణ క్రైస్తవుడు ఏమవ్వాలి? సిద్ధపడాలి. జవాబు రాలేదని ఊరక తలపిక్కోవడం అవసరం లేదు. దేవుడు నీ పక్షాన్ని ఉండాలి. నీకు విషయం పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయంటే నీ చెరువు చాలా పెద్దదిగా ఉండనే సంగతి ప్రతి ఒక్కరు ఎనగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 రోజులు తాత్సారం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మేము సపోర్ట్ చేస్తామని.
ఆ ఈ టీసీకే అనేసి ఇంకా చిన్న చిన్న పార్టీలు, ఆ సిపిఎం, సిపిఐ వీళ్ళందరూ కలిస్తే ఆయనకి 118 సీట్లు అయ్యాయి. కానీ వాళ్ళు లెటర్లు ఇవ్వడంలో కొద్దిగా లేట్ అయింది. ఇచ్చేసరికి వారము 10 రోజులు అయిపోయింది. కాదన్న వాడు ఇప్పుడు అవునాక తప్ప, జాగ్రత్తగా వినండి. కాదన్న వాడు గవర్నర్ అవునక తప్ప. ప్రమాణ స్వీకారం డేట్ అనేది ఎన్ని పెట్టాలో ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా అన్ని అడ్డులు పెట్టాడు. ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనతో పాటుగా 8 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి రోజు నుండే ఒక కొత్త ట్రెండ్ ప్రారంభము చేశారు. హల్లెలూయా. క్రైస్తవుడు ప్రభువుని ఎరిగిన వాడు ఉన్నత స్థానంలో ఉంటే ఏమి జరుగుతాయన్న సంగతి ఆయన చూపిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవిశ్వాసం తీర్మానం వచ్చేసరికి చూడండి దేవుని కార్యాలు ఎలా ఉన్నాయో. అందుకే క్రైస్తవులు ఎప్పుడు పరీక్ష రాయడానికి సిద్ధపడి ఉండాలి. క్రైస్తవులు దేనికి సిద్ధపడి ఉండాలి? పరీక్షకు సిద్ధపడి ఉండాలి. చదువుతున్న పిల్లలు దేనికి సిద్ధపడాలి? పరీక్షకు సిద్ధపడాలి. అప్పుడే నీ విజయం యొక్క సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని వాళ్ళు నిన్ను అభినందించుకోవాలిగా తయారవుతారు. 118 రావాలి ఆయనకి. 140 దాటి సపోర్ట్ చేసిన వాడు పెరిగారు. లేదు ఏదైతే పార్టీ ఏఐఏడిఎంకే బీజేపీతో అది ఎలయన్స్, దాన్ని ఎన్డీఏ కూటమి అంటారు. అది 2 ఫైల్ అయింది. రెండుగా చీలిపోయారు. చీలిపోయిన వారు ఇప్పుడు ఎవరికి సహాయం చేశారంటే వాళ్ళు అక్కడ చేయడానికి అసలు ముందుకు రానే రాదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మీకు చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ఎవరో పక్షాన్ని చేరారంటే జోసెఫ్ విజయ్ పక్షాన్ని చేరి ఆయనకి ఓట్లు వేశారు. అలా గెలుస్తాడో లేదో అవిశ్వాస తీర్మానంలో అనుకున్నటువంటి ముఖ్యమంత్రి అద్భుత రీతిలో ఆయన ఎక్కువ ఎమ్మెల్యే ఓట్లు పొందారు. ఇప్పుడు ఆయన కదిలించడానికి ఎవరు చివరికి ఆయన ఏ విధంగా చెందలేక కదిపేద్దాము, ఆ సీట్లు లేకుండా చేద్దామనే ఆలోచనలన్నీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మరుగైపోయాడు. ఆయన మెరుగైపోయాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనేమో ఎవరిని జేసీడీ ప్రభాకర్ గారిని స్పీకర్ చేసింది. ఆయనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆయన ఓట్లు లెక్కింపు చేసింది. ఈయన ఎక్కిన తర్వాత మొట్టమొదటి మాట ఏంటని చెప్పేది యోగ గ్రంథము 9:10. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 234 మందికి 233 మంది అక్కడ ఉన్నారు. 2 సీట్లు ఈయన గెలిచాడు కదా, ఎవరో విజయ్. అందుకు ఒకటి రాజీనామా చేశాడు కనుక 233 మంది ఎమ్మెల్యేలు. అంటే రాష్ట్రం మొత్తానికైనా దేవుని కూర్చున్నటువంటి సువార్త చెప్పాడు. ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికైనా ఎమ్మెల్యే అంటే రాష్ట్రం మొత్తం ప్రజలకందరికీ కూడా అయినా సువార్త చెప్పినట్లే. రెండో మాట ఏం తెలుసా? రెండో మాట సామెతల గ్రంథం 3:7 సామెతలు 3:7 27 సామెతల గ్రంథము 3:27
మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకమో. ఆయన ఆలోచించినప్పుడు జోసెఫ్ విజయ్ గారు స్పీకర్ గా ఎవరు పెడితే బాగుంటుందంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడైతే చక్కగా ఈ యొక్క అసెంబ్లీని చక్కగా నడిపించగలిగిన ఆలోచనతో ఎవరికి ఆ స్పీకర్ పదవి ఇచ్చాడు? సువార్తికుడు. ఇప్పుడు ఏమయ్యాడు? స్పీకర్ అయ్యాడు. నా టైం అయిపోయింది, నేను ముగిస్తాను. ఆఖరుగా మూడో మాట ఏంటంటే, మార్కు సువార్త 12:31 వచ్చిన. మార్కు సువార్త నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలనదియే రెండవ ఆజ్ఞ. అసెంబ్లీలో ఈ మాటలు పలకడము అంతకు ముందు ఎప్పుడు జరగల. స్వాతంత్రం వచ్చింది. నిన్ను వలే యేసు ప్రభు పలికినటువంటి మాట రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ అంటే దానిపైన ఉంది. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను. రెండోది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మాటలో అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారికి కూడా ఒక నూతనమైన ఆలోచన కలుగు చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదగటానికి సహాయపడినటువంటి దేవుడిని నువ్వు ఎప్పుడు మరువకుండా ఉంటే ఆయన నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జేసీడి ప్రభాకర్ ఇప్పుడు సువార్తకుడు. ఇప్పుడు ఏమయ్యాడు? స్పీకర్ అయ్యాడు. తల్లి తండ్రి లేనటువంటిది, తల్లి తండ్రి లేనటువంటిది అందగత్తెల పోటీకి ముందడుగు వేస్తే ఆమె శూషాను కోటకే కాదు 127 సంస్థానాలు కూడా రాణిగా మారిపోయింది. ఈ పనులు ఎవరు చేయగలరు? నీ పక్కకి ఇటు చూసినా వీళ్ళకి చేత కాదు, ఈ ప్రకటన చూసినా వీళ్ళకి చేత కాదు, నీ ముందులో చూసినా చేత కాదు, నీ వెనక వాడిని చూసినా చేత కాదు. ఎవరికి చేత అవుతారో తెలుసా? పైకి చూడు. పైన ఎవరున్నారు? అందరూ చూడండి పైకి. ఏం చెప్తారు? అసలు దేవుడు ఉండాలి. ఆయన అన్ని విధాలుగా కూడా నిన్ను, నన్ను, మనల్ని అందరినీ ఆదరించగలడు. ఆయన తట్టు చూసిన వారికే ఏ స్థానంలో వారిని పెట్టాలో అదే స్థానంలో దేవుడు పెడతాడు. యోసేపుని తీసుకున్నా అమ్మబడిన వాడు. ఏంటదా? అమ్మబడిన వాడు. సండే స్కూల్లో ఒక సూత్రం చెప్పేవారు, ట్రిపుల్ పి. ట్రిపుల్ పి, 3 పీలు. ఒక పి ఏంటంటే పిట్, ఇంకొక పి ప్యాలెస్, ఇంకొక పి ప్రిజన్. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ వయా ప్రిజన్. జైల్లో నుండి ఇప్పుడు గుంపులో నుండి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? జైల్లోకి వెళ్ళాడు. జైల్లో నుండి ఎక్కడికి వెళ్ళాడు? రాజవారంలోకి వెళ్ళాడు. ఈ పనులు ఎవరు చేయగలరు? ఎవడని చేయగలరా? ఎవ్వరికి చేత కాదు. నిన్ను కన్నవాడికి కాదు, నీ తోబుట్టువులకి కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్న ఏ ఒక్కరికి చేత కాదు. అది ఎవరికి చేత ఉందంటే నా ప్రభు అయిన యేసుని మాత్రమే. కనుక అటు చూడండి, ఎటు పైకి. అప్పుడు ఈ మనుషులందరూ అని నీవు మారిపోతావు, నేను మారిపోతావు, అందరూ కూడా మారటానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. చాలా ఉంది కానీ తర్వాత చూద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.